హే హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ జీడిఎక్స్ ఫ్రీ ఫైర్. ఇది వచ్చేసరికి ఎపిసోడ్ 25 అనమాట. అయితే ఈ ఎపిసోడ్లో మనం అయితే మెగా ర్యాంప్ అయితే చేయబోతున్నాం. అది కూడా మనం సి పైన అనమాట. అంటే మనం సి పైన అయితే మనం మెగా ర్యాంప్ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి మన యాడమ్ బాబాయ్ డ్రీమ్ అనుకోండి. మళ్ళీ ఒకసారి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మెగా ర్యాంప్ విత్ బుగాటి అని. చాలా రోజులు అవుతుంది కదా మనం మెగా ర్యాంప్ చేయక, ఒక 5-6 ఎపిసోడ్స్ అవుతుంది కావచ్చు. కాబట్టి ఇప్పుడైతే మనం మెగా ర్యాంప్ అయితే చేయబోతున్నాం. ఏమంటావు యాడమ్ బాబాయ్? అవును ఫ్రాంక్లిన్ అన్న, నిజమే. చాలా మంది అయితే అడుగుతున్నారు మన మెగా ర్యాంప్ కోసం. అయితే అదే మన బుగాటితో కొత్త బుగాటి కారు కొన్నాం, దాంతో కూడా మెగా ర్యాంప్ చేయండి, చాలా రోజులు అవుతుంది మెగా ర్యాంప్, వీనీడ్ మెగా ర్యాంప్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడైతే మనం రెడీగా ఉన్నాం కుర్రోళ్ళు, మీరు కూడా రెడీగా ఉండండి. చూద్దాం ఏ వెహికల్ అయితే గెలిచిద్దో మనం మెగా ర్యాంప్ లో. ఓకే ఫ్రాంక్లిన్ అన్న, అలా పక్కకి వెళ్ళి చూస్తా ఉండు, నోట్స్ లో అయితే ఎక్కిస్తా ఉండు ఏది ఎంత దూరం వెళ్ళింది అనేది. ఓకే ఓకే గైస్, మన ఫ్రాంక్లిన్ అన్న వచ్చేసరికి పొజిషన్ కి అయితే వెళ్ళిందనమాట. ఇక్కడైతే చూడొచ్చు మన ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, బుగాటి గిగాటి అన్న అయితే ఉన్నాయన్నమాట. ఓహో, రేస్ కార్ కూడా ఉంది, లారీ కూడా ఉంది, ట్రాక్టర్ కూడా ఉంది, ల్యాంబో కూడా ఉందన్నమాట. దానికన్నా ముందు మన ట్రాక్ అయితే చూసేసేయండి ఒక్కసారి. మనం మెగా ర్యాంప్ అయితే చూసేసేయండి. సముద్రం పైన అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అనమాట. అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీకు అయితే ర్యాంప్ ఓపిస్తుంది కదా, ఈ ర్యాంప్ నుంచి అయితే ఎగరాలన్నమాట. కింద బోట్ ఉన్నాయి చూసారా, ఈ బోట్ అన్నిటి మీద నుంచి అయితే దాటేసి చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇక్కడ అన్నిటి మీద దాటేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఇదనమాట టార్గెట్. దీని మీద అయితే పడాలా. ఇక్కడ కెళ్ళీల దగ్గరికి వచ్చేసరికి మన కెళ్ళీని అయితే కలుసుకోవాలన్నమాట. అక్కడి నుంచి మన యాడమ్ బాబాయ్ వచ్చేసి చూద్దాం. మరి ఇది వచ్చేసరికి మన సైడ్ వ్యూ అనమాట. మన సైడ్ వ్యూ ఆఫ్ మెగా ర్యాంప్ చూడండి, చాలా పెద్దగా ఉంది. చూడండి ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయి. వా, ఒక 20 ఉండొచ్చు. చూద్దాం మరి. ఓకే గైస్, ఇక ఎటువంటి లేట్ లేకుండా మనం మెగా ర్యాంప్ ప్రైస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఏ వెహికల్ తీసుకుందాం, ఇదే నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఓకే, ఇది వచ్చేసరికి కొత్త వెహికల్ లాగా ఉంది కదా, ఈ వెహికల్ అయితే తీసుకుందాం. ఇది రేస్ కార్ అనమాట. ఈ రేస్ కార్ అయితే తీసుకుందాం. అరే బరే గమ్మత్తుగా ఊకునాలే నేను. ఓకే గైస్, సౌండ్ అయితే డిఫరెంట్ వస్తుంది. వామ్మో, చూడనీకే చాలా మంచిగా అగ్రెసివ్ అయితే ఉంది కార్ అయితే. చూద్దాం మరి ఎంత దూరం వెళ్ళిదో. అసలు టార్గెట్ మీద పడడం చాలా కష్టం. చూడండి. ఓకే, లెట్స్ గో. వెళ్ళబోతున్నాం గైస్ మనం అయితే. 1 2 3 లెట్స్ గో. ఓహో ఓహో, మన టార్గెట్ చాలా, ఈ టార్గెట్ ఉంది కరెక్ట్, దాని మీద ల్యాండ్ అవ్వాలన్నమాట. ఓ దూకే రాడు బాబాయ్. అమ్మ బాబోయ్, దూకేసినాం గాయస్. అయ్య బాబాయ్ చూడండి. కాకపోతే చాలా దూరమే వచ్చేసినాం. నాకు తెలిసి ఒక్క బోట్ ఉందంటే ఆ ఒక్క బోట్ ని క్రాస్ అయితే అయిపోకని లాస్ట్ సెకండ్ బోట్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. పర్లేదు. ఓకే, నెక్స్ట్ వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకే గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ వెహికల్ తీసుకొని అయితే వచ్చేస్తున్నాం. ఓకే, ఈసారి వచ్చేసరికి మనం డ్యూక్ బండి అయితే తీసుకుందాం గైస్. ఎందుకంటే మనం లాస్ట్ 2 మెగా ర్యాంప్స్ లో అయితే నాకు తెలిసి డ్యూకే మంచిగా పర్ఫామ్ చేసింది. చూద్దాం మరి ఈ మెగా ర్యాంప్ లో, మన సముద్రం పైన మెగా ర్యాంప్ లో ఏం జరగబోతుందో. ఇది వచ్చేసరికి మన థర్డ్ మెగా ర్యాంప్ అనమాట. చూద్దాం గైస్. ఓకే, నాకైతే డ్యూక్ అయితే గెలిచిద్ది అనిపిస్తుంది. ఓకే, మన ఫ్రాంక్లిన్ అన్న కూడా రెడీగా ఉన్నట్టు రాసుకోనికి. అది వేరే లెవెల్ లేస్తుంది. ఓకే, లెట్స్ గో గైస్. నాకు తెలిసి డ్యూక్ గెలిచిద్ది. ఓకే, ఒక్క ఫ్లిప్ అయితే కొట్టేద్దాం. ఎస్ ఎస్ ఎస్, నేను అనుకున్నట్టే డ్యూక్ అయితే గెలవబోతుంది గైస్. కొంచెం దూరం అవుతుంది అనమాట. ఎస్, ఫైనల్లీ డ్యూక్. అయ్యా బాబాయ్, తెప్పదాకిందిరా. అయ్యా, మన సముద్రంలో పడిపోయింది. ఛా, అమ్మా, ఇది డ్రీమ్ కాబట్టి కొంచెమే నాకు నొప్పి అయితే వస్తుంది గైస్. లేకపోతే అదే రియల్ లైఫ్ అయ్యి ఉంటే నా బాక్స్ బొద్దలైపోయేది. చా, మన డ్యూక్ అయితే సూపర్ ట్రై చేసింది గైస్. కాకపోతే జస్ట్ మిస్. చా, ర్యాంప్ కింద అయితే పడిపోయాను. ర్యాంప్ పైన పడిపోయి స్లిప్ అయిపోయింది అనమాట. నాకు బ్యాలెన్స్ అవ్వలేదు. సర్లేండి, ఇంకేం చేద్దాం. పదండి నెక్స్ట్ రైస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, డ్యూక్ అయితే జస్ట్ లో అయితే మిస్ అయిపోయింది అనమాట. ఓకే, ఈసారి ఏం తీసుకుందాం? ఈసారి డిఫరెంట్ గా మన ట్రాక్టర్ అయితే తీసుకుందాం గైస్. ఎస్, ట్రాక్టర్. అసలు నాకు అంతగా ఏం పర్ఫామ్ చేయలేదు మన లాస్ట్ 2 ర్యాంప్స్ లో. చూద్దాం మరి ఈ ర్యాంప్స్ లో ఎలా వెళ్ళొద్దు మన ట్రాక్టర్ వచ్చేసరికి. ఓకే, కనీసం 100 స్పీడ్ అన్నా నాకు తాకిద్దో లేదో, ఇంక్రీజ్ అయిద్దో లేదో చూద్దాం మరి 100 వరకు. ఓకే, 30 40 60. ఓకే, 70 ర్యాంప్ దగ్గరికి వస్తుంది. 80 గైస్ మ్యాక్సిమం. ఓకే, 90 వచ్చేసింది. 90 గైస్, 100 అయితే లేదు. చూద్దాం మరి ఇక్కడ. అజ్జా, ఒక ఫ్లిప్ అయితే మన ట్రాక్టర్ తోనే అయిపోయింది. దూకేరా. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, జస్ట్ మిస్ గైస్. మన షిప్ మీద పడిపోయేటోళ్ళం. అయ్య బాబోయ్, ఈడు ఇరుక్కుపోయినా. చూడండి మన ట్రాక్టర్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. నాకు తెలిసి ట్రాక్టర్ అంతా పర్ఫామ్ చేయదు అనేది. అయ్యయ్యా, సర్లేండి, ఒక బోట్ అయితే దాటేసిన. పదండి నెక్స్ట్ రేస్కి. ఓకే గాయ్స్, ఈసారికి మన కొత్త వెహికల్ మన బ్యాట్మన్ అన్న వెహికల్ అయితే తీసేసుకుందాం అనమాట. వావ్, వాట్ ఏ సూపర్ లుక్ అయితే ఉందన్నమాట. ఓహో, డోర్ కూడా డిఫరెంట్ గా అయితే ఓపెన్ అయింది. వెనకాల జెట్ కూడా ఉంది గైస్. మనం యూజ్ చేయొచ్చు. ర్యాంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూజ్ చేస్తే జుమ్మున ఎగిరిపోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ గో. వెళ్ళిపోదాం. ఈ జెట్ వచ్చేసరికి యూజ్ చేద్దాం. ఓకే, 3 2 1 యూజ్. ఓ మై గాడ్, నాకు తెలిసి ఈసారి అయితే పక్కా మనం అయితే టార్గెట్ రీచ్ అయిపోతాం. ఇంకోసారి యూజ్ చేద్దాం. లెట్స్ గో. అయ్యో గైస్, మనం అయితే ర్యాంప్ అయితే దాటేసాం అనమాట. మళ్ళీ బుగ్గకత అయితే అయిపోయిందనో. దూకేద్దాం. దూకేరా. అయ్యా బాబు, డోర్ ఓపెన్ అయ్యలేదు. అమ్మ బాబాయ్, జస్ట్ మిస్ గైస్, డోర్ ఓపెన్ అవ్వలేదు. అమ్మ, అదేంది షార్క్ ఆ దూరంగా? వామ్మో, ఇక్కడి నుంచి మనం జల్దీ వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, షార్క్ అయింది అనుకో నేను తినేస్తే. అయ్య బాబాయ్, వెళ్ళిపోరా.
ఓకే గైస్, అక్కడైతే షార్క్ అయితే ఊపడింది అనమాట. షార్క్ లాగానే ఉన్నది అది. అక్కడి నుంచి అయితే తప్పించుకుని వచ్చేసినాం. సర్లేండి, ఇప్పుడైతే మన నింజా H2 అయితే వాడేద్దాం. ఓకే లెట్స్ గో. అమ్మో చాలా అగ్రెసివ్ గా అయితే ఉంటది, మీకు తెలుసు కదా మన నింజా H2 ఎంత స్పీడ్ వెళ్ళిద్దో. మన రియల్ లైఫ్ లో కూడా చాలా కాస్ట్లీ అండ్ చాలా స్పీడ్ వెళ్ళిద్ది. ఇది వచ్చేసరికి మన డ్రీమ్ లో పట్టుకొని వచ్చేసినాం. చూద్దాం మరి. ఓహో చూడండి గైస్ పికప్ ఎలా ఉందో. లెట్స్ గో. నాకు తెలిసి డ్యూక్ అయితే దాటేసిద్ది అనుకుంటున్నాను నేనైతే సరికి. ఓకే ఓకే, ఒక ఫ్లిప్ అయితే కొట్టేసినాం. ఎస్ గైస్, మనం కరెక్ట్ గా అక్కడైతే ల్యాండ్ అవ్వబోతున్నాం. ఎస్, డ్యూక్ లాగా మాత్రం అవ్వద్దు. అయ్యా బాబోయ్, బ్రేక్లు సరిగా పర్లేదు. దూకేద్దాం. అమ్మా, సేమ్ డ్యూక్ లాగా అయితే జరిగింది గైస్. సేమ్ దరిద్రం ఏందో అంటే అస్సలు ఈ బైక్ అయితే దరిద్రం అట్నే ఉంది. ఎందుకంటే అక్కడ దాకా రీచ్ అవుతున్నాం, కాకపోతే బ్రేక్స్ అయితే పడట్లేదు. మళ్ళీ సేమ్ డ్యూక్ లాగానే అయితే జరిగింది, కాకపోతే ఇది కొంచెం కంఫర్టబుల్ అని ల్యాండ్ అయినాం. సర్లేండి, ఇంకేం చేద్దాం, పదండి నెక్స్ట్ కాదానికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసరికి మన ఆటోని అయితే తీసుకెళ్ళిపోదాం అనమాట. మనం ఎప్పుడు ర్యాంప్ రేసింగ్ లో ఆటో చేసినా చాలా వింతగా అయితే స్టంట్ చేస్తుంది మన ఆటో వచ్చేసరికి. చూద్దాం మరి ఈ ర్యాంప్ లో ఎలా వెళ్ళబోతుందో మన ఆటో వచ్చేసరికి. నేను ఆటో వాణ్ణి అందమైన ఆటో వాణ్ణి యాడమ్ బాబాయ్ని. ఓ మై గాడ్, లెట్స్ గో. అయ్యో బాబాయ్, దీనికి విండో ఫిక్స్ చేయలేదు డ్రీమ్ లో కూడా. అయ్యో అమ్మ, చూడండి ఎలా తిరిగిపోయిందో. అయ్యో బాబోయ్, నా తలకాయ ఇరక్కపోయిందిరా నాయన ఈ ఆటోలో. వచ్చా ఎల్లు మునుగు ఆటో మునిగేసి. ఓకే గైస్, మన ఆటో కూడా పర్లేదు, కొంచెం ట్రాక్టర్ కన్నా కొంచెం మేలే అనమాట. ఒక 2, 3, 4 బోట్స్ దూరం అయితే పడిపోయింది. పర్లేదు, చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఆటో. ఓకే, ఏది ఆటో మునిగిపోతుంది గైస్, చూడండి మునిగిపోతుంది. సర్లే వదిలేద్దాం, పదండి నెక్స్ట్ వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసరికి ఏ వెహికల్ తీసుకుందాం? బుగాటియా, లాంబోనా? ఓకే, మన లాంబో అయితే తీసేసుకుందాం. మన ఫ్రాంక్లిన్ బాబా ఇటే చూస్తా ఉంటాడు, అగ్గా చూస్తా ఉన్నాడు చూడండి. మెల్లగా తలకే తిప్పేసుకుంటున్నాడు. చూద్దాం మరి. ఓహో, ఇది స్కిడ్ అవుతుంది. ఓకే, ఎంత స్పీడ్ దాటిదో చూద్దాం మరి మన లాంబో. ఓ మై గాడ్, 200 గైస్. నాకు తెలిసి పక్క ఇది రీచ్ అయిపోద్ది, ఇది పక్క రీచ్ అయిపోద్ది. అయ్యయ్యో, ఏదో తేడా ఉంది గైస్. అయ్యా, ఎస్. ఓకే, మనం దిగబోతున్నాం. ఎస్, అయ్యా బాబాయ్, అయ్యా ఇది కూడా మిస్ అయిపోయింది గైస్. అయ్యా ప్రతి ఒక్కటి మిస్ అయిపోతుంది, ఎందుకంటే ఇది చాలా కష్టమైన ర్యాంప్ గైస్. ల్యాండ్ లో చేస్తే కొంచెం ల్యాండ్ లో పడేటోళ్ళం, కాకపోతే ఇది వచ్చేసరికి కొంచెం సీలో చేస్తున్నాం కదా. చూడండి, డైరెక్ట్ వాటర్ లో పడిపోతాను. అది ఒక చిన్న టార్గెట్ మీద దిగాలంటే ఎంత కష్టమో మీకే తెలిసింది. చూడండి, ఓ మై గాడ్ చూడండి. అయ్యా బాబాయ్, ఈ టార్గెట్ గా మనం అలాగే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన మెగా ర్యాంప్ ఛాలెంజ్ లో ఇప్పుడు మనం తీయబోయే వెహికల్ వచ్చేసరికి మన బుగాటి. యువర్ ఫేవరెట్ అండ్ మై ఫేవరెట్ మన బుగాటి అనమాట. ఓకే లెట్స్ డూ ఇట్. ఇప్పుడు మన బుగాటి అయితే పక్కా గెలిచింది గైస్, అన్నిటిని కూడా దాటేసేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత ఫాస్టో తెలుసు, అలాగే మన డ్రీమ్ లో వచ్చేసరికి చాలా అప్గ్రేడ్ చేసి కూడా ఉంటది. ఓకే లెట్స్ గో. 200, 300. ఓ మై గాడ్, 300 వెళ్ళలేదు కాకపోతే. ఓకే, బోట్స్ అన్నిటి అయితే దాటేసినాం మనం. టార్గెట్ దగ్గర, కరెక్ట్ టార్గెట్ పైన ఉన్నాం. ఓకే, కేర్ఫుల్ గా ల్యాండ్ చేయాలి. అయ్యయ్యో, అచ్చా మన బుగాటి కూడా బ్రేకింగ్ లాగలేదు. అమ్మో, ఏమన్నా జంప్ వేసినాము మన. అబ్బాబ్బా, వేరే లెవెల్. కాకపోతే ఇది కూడా దరిద్రం గాయస్. డ్యూక్ H2 అండ్ మన బుగాటి సేమ్ అనమాట. సేమ్ అదే విధంగా అయితే పడిపోయింది. అయ్యో చూడండి, మన బుగాటి వెళ్ళిపోతుంది. అయ్యో బాబోయ్, మన రియల్ లైఫ్ లో ఇంత పెద్ద సాధన చేస్తూనే కాదు, ఎందుకు డ్రీమ్ కాబట్టి చేసేసినాం. మళ్ళీ బుగాటి వెళ్ళినా మన వచ్చింది. ఓకే గాయస్, మన దరిద్రం ఏందో ఇలా ఉంది ఈరోజు ఈ మెగా ర్యాంప్ లో. నెక్స్ట్ వెహికల్కి వెళ్ళిపోదాం. అయ్యో, మనం అనుకున్న వెహికల్స్ గెలిస్తే అనుకున్న వెహికల్స్ అయితే డిసప్పాయింట్ చేస్తున్నాయి అనమాట. చూద్దాం మరి. ఇప్పుడు మన లారీ అయితే తీయబోతున్నాం గైస్. అయ్యో, పక్కన స్ప్లెండర్ కూడా ఉంది, నేను చూడలేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన లారీతోనైతే రేస్ అయితే చేసేద్దాం. మన పుష్ప లారీ అనమాట. మనకి చాలా సెంటిమెంట్ లారీ ఇది, మనకి చాలా ఉపయోగపడ్డది. ఓకే, చూద్దాం మరి. ఇప్పుడు వచ్చేసరికి 100, 200. ఓకే, 120 అయితే వెళ్ళిపోయింది గైస్. మన లారీతోనైతే ఒక ఫ్లిప్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఓపి ఫ్లిప్. అయ్యో బాబాయ్, బోటు. అయ్యో బాబోయ్, చూడండి గైస్, మన బోట్ నే ముంచేసింది అనమాట మన లారీ. అంత పవర్ఫుల్. మనం బయటికి దిగేద్దాం. అయ్యా బాబాయ్, చూడండి గైస్, లారీతో ఫ్లిప్ చేసి మనం బోట్ నే ఫ్లిప్ చేసి పడదొబ్బినాం. ఆహా, ఓహో, ఒక్కసారి చూడండి మన బోట్ తిప్పితే ఎలా ఉందో. మొత్తం అయితే దానికి చూడండి పాకరు ఉంది అనమాట. ఈ బోట్ పాత బోట్లు ఇవన్నీ. అయ్యయ్య, మన లారీ అయితే చూడండి మునిగిపోతుంది. డాష్ అయిపోయింది అక్కడ. ఓహో, ఇక్కడ చూడండి మన బోట్ క్రాష్ అయిపోయింది, ఫ్లిప్ అయిపోయింది ఇక్కడ. అయ్యో బాబాయ్, దీంట్లో వాళ్ళని ఉంటే మాత్రం చనిపోయే వాళ్ళు, కానీ డ్రీమ్ కాబట్టి ఎవరు ఉండరు. ఆయన ఉన్నా కూడా ఏం చనిపోర్లండి. ఓకే, మనం అయితే మొత్తానికి అయితే ఓహో చూడండి గైస్, దీనిపైన నిలబడితే చాలా బాగుంది. కాకపోతే ఇది ఎప్పుడు మునిగిపోయేది తెలియదు. మనం అయితే జల్దీ మన నెక్స్ట్ వెహికల్ వెళ్ళిపోదామా. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మనం ఫైనల్ గా మన హీరో హోండా స్ప్లెండర్ అయితే తీసేసుకుందాం. హీరో హోండా స్ప్లెండర్ ఆడమ్ బాబాయ్ థండర్, అది మీ డైలాగ్ చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ వెహికల్ అయితే తీసుకుపోతాను. లాస్ట్ 2 ర్యాంప్లో అయితే చాలా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. చూద్దాం, నాకు తెలిసి ఇది కూడా మన డ్యూక్ దాంట్లో చేయకుండా పక్క ర్యాంప్లో అయితే కరెక్ట్ ల్యాండ్ అయితే చూద్దాం. ఓకే, 120. ఓకే, 200కి అయితే రీచ్ అవ్వలేదు గైస్. ఒక్క ఫ్లిప్ అయితే కొట్టేద్దాం. ఫస్ట్ ఫ్లిప్కి అయితే ఆడికి వెళ్ళిపోతున్నావా. అయ్యయ్యో, జంప్.
ఈ స్ప్లెండర్ బాబాయ్, ఇది స్ప్లెండర్ కూడా లోపలికి అయితే వెళ్ళిపోయింది గాయస్. ఇంకేం చేయలేము, మన దరిద్రం ఈ రోజు ర్యాంప్. కాకపోతే చాలా హార్డ్ గేస్, మీరే చూస్తున్నారు కదా. ఆ సింగిల్ టార్గెట్ లో మనం లాంచ్ చేయాలంటే చాలా హార్డ్. ఒక్కసారి ముని తీలేద్దాం మన స్ప్లెండర్ ఇది. అయ్యో వెళ్ళిపోయింది మన స్ప్లెండర్. ఓకే గైస్, మీరందరూ చూసేశారు కదా, ఈ ర్యాంప్ రేసింగ్లో కూడా మన యాడమ్ బాబాయ్ ఫెయిల్ అయ్యాడనమాట. ఎందుకంటే ఇది చాలా హార్డ్ ర్యాంప్. అలాగే మన H2, మన డ్యూక్ అండ్ బుగాటి 3 వచ్చేసరికి కరెక్ట్ విన్నింగ్ మూమెంట్ దగ్గరికి వచ్చేసి జారి అందులో పడిపోయింది అనమాట. కాబట్టి మేమైతే డిక్లేర్ చేయలేం ఎవడు విన్నర్ వచ్చేసరికి, అదే ఏ వెహికల్ విన్నర్ వచ్చేసరికి ఏది విన్నో ఏది అవుటో మేము చెప్పలేము ఆ మూడిట్లో. కాబట్టి మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, డ్యూక్ విన్నా, బుగాటి విన్నా, లేకపోతే మన ఇంకే వెహికల్ అది H2 విన్నా, ఈ మూడిట్లో ఏది విన్ అనేది మీరే చేయండి. ఓకేనా? ఏమంటావు యాడమ్ బాబాయ్? అవును గైస్, నేను ఎంతగా ట్రై చేశాను, మీరు కూడా చూసేశారు కదా. కాకపోతే నా వల్ల అవ్వలేదు. ఆ 3 వెహికల్స్ అయితే టార్గెట్ అయితే హిట్ అయ్యి కింద అయితే పడిపోయింది అనమాట. ఓవర్ స్పీడింగ్ అయ్యి బ్రేక్స్ అయితే సరిగా అవ్వలేదు. కాబట్టి మేమైతే చెప్పలేం ఏ వెహికల్ విన్ అనేది. మీరే చెప్పండి, ఈ ర్యాంప్ రేసింగ్ లో ఏ వెహికల్ మీరు విన్ అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకేనా? మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా చూస్తాం. అలాగే పక్క వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరూ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయమనండి. ఓకే గైస్, ఇదేసరికి ఈరోజు మన మంచి వీడియో. తిరిగి నెక్స్ట్ మంచి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్, లవ్ యూ, టేక్ కేర్.